ఎవరైనా ఉన్నారా? సైలెంట్ గా ఉంది, చాలా సైలెంట్ గా ఉంది. నా పేరు కీర్తి. నాకు చెప్పుకోవడానికి చుట్టాలంటూ ఎవరూ లేరు. నేను పెరిగింది చదువుకున్నదంతా హైదరాబాదులోని చారిటబుల్ ట్రస్ట్లో. మా వార్డెన్ రాజారాం సార్, ఆయన అందర్నీ మంచి దారిలో నడిపించి మంచి చెడులు నేర్పించేవారు. అక్కడ చదివిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగారు. అలాగే మా చదువు పూర్తయి ఆ ట్రస్ట్ నుండి మేము బయటకు వచ్చాం. మనలాగా ఎవరు లేని వ్యక్తులకి మన ట్రస్ట్లో చోటు ఇవ్వాలి కదా. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేర్చుకోండి. రోజు పేపర్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్ని చాలా జాగ్రత్తగా చూడండి. మీకు సంబంధమే లేని జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిగతా వాళ్ళకి అది యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి నోటీస్ బోర్డులో వేయచ్చు. మనకు మనమే హెల్ప్ గా ఉండాలి. ఫినాన్షియల్ గా సెటిల్ అవడమే ఇక్కడ ముఖ్యం. హే, ఇది చూడవే, సూపర్ జాబ్. ఓ, ఎలా చూసినా కూడా నెలకి ఒక 50,000 వస్తుంది. ఫస్ట్ 4 months శాలరీ మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఫారెన్ లోనా? హే, సూపర్ కదా. యునో, జాబ్ సెక్యూరిటీ, ఇంక్రిమెంట్ అన్నీ ఉన్నాయి కదా. ట్రై చేద్దామా? ఎలాగైనా జాబ్ లో జాయిన్ అయ్యి మేము మంచి స్థాయికి రావాలని మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. నేను నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాం. అప్పుడే ఏంటి? రెస్ట్ రూమ్ లో టవల్ లేదు మేడం, అందుకే వచ్చాను. మేడం, ఇంకేమైనా కావాలా మేడం? ఇంకేమైనా అంటే? లేదు మేడం, బీరు, వైన్ అలాంటివి ఏమన్నా. ఏయ్, వెళ్ళరా. అబ్బో, ఏం ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా ఉండండి. వస్తా. ఓకే. వాడి ఫ్రెండ్ని గొడవలో వేసేసాను. నువ్వు కావాలంటే రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. పీకుతావు. నువ్వు చూసుకున్నంత వల్లే ఇంత గొడవ అయింది. ముందు జాకీకి ఫోన్ చేసి దానికి ఒంట్లో బాగోలేదు అందుకే లేట్ అయిందని చెప్పు. దానికి వాడు లిస్ట్ లో ఉన్న అమ్మాయిల్ని పంపించు, డబ్బిచ్చిన వాడు అరుస్తాడంటాడు. దానికి నువ్వు ఆ లిస్ట్ లో ఉన్న అమ్మాయిలకి ఒంట్లో బాలేదు, అందులో డెంగ్యూ ఎయిర్పోర్ట్ లో అలౌ చేయరని చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను. నా కంట్లో కారం కొట్టి ఎస్కేప్ అయ్యాడు కదూ, నేనేంటో చెప్తాను రా వాడికి. వాడిల్లు ఎక్కడ రా ఉంది? హలో అన్నా, ఇల్లు లాక్ చేసింది. నైస్ గా ఫ్యామిలీని ఎస్కేప్ చేశాడు. హలో 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 హలో, వినపడుతుందా బాబు? అమ్మా, ఎన్ని రోజులుగా అడుగుతున్నాను. కరెక్ట్ టైం తీసుకొచ్చావు. నువ్వు అంటే చాలా బాగుండేది. జాతర చాలా బాగుంది. ఉండవే. హలో, ఇదో అమ్మ అంటే ఈ వయసులో గుళ్ళ కోపురాలకి తిరుగుతూ ఉంటుంది. నన్నెందుకు నువ్వు వెళ్ళమన్నావు? ఏ గుడికి వెళ్ళడం టార్చర్ రావే నీకు? మర్యాదగా అమ్మకు తోడుగా ఉండి తను చెప్పినట్టు చెయ్యి. ఏమైనా చేసావో టెన్షన్ అవుతాను చెప్తున్నా.